భారత ప్రభుత్వము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఈరోజు పూర్తి స్థాయిలో ఆయా పనులను కూడా గుర్తించి నిధులు కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ సంబంధించినటువంటి వార్షిక ప్రణాళిక ప్రకారము 787 కిలోమీటర్లు రోడ్డుతో 6,962 కోట్లు 6,962 క్రోర్స్ కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీని ద్వారా 485 కిలోమీటర్లు 11,530 కోట్లు, ఓవరాల్ గా తెలంగాణకు 1,272 కిలోమీటర్లు 18,492 కోట్లు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి భారీ మొత్తంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అభివృద్ధికి కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆదేశాలు 24వ తేదీ అంటే ఇదే నెల 24వ తేదీ తెలంగాణ ప్రభుత్వానికి ఈ వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ యొక్క రహదారుల నిర్మాణం కోసము ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చాయో అందులో ఈ సంవత్సరము ఈ యొక్క 18,492 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. హైదరాబాద్ భూపాలపట్నం ఏదైతున్నదో జాతీయ రహదారి దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసము 50 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సిరోంచా ఆత్మకూర్ దీనికి సంబంధించినటువంటి స్ట్రెంథన్ కోసము 50 కోట్లు, అదేవిధంగా సిరోంచా మహాదేవ్పూర్ ఈ యొక్క రోడ్ వైండింగ్ కోసము జాతీయ రహదారి 15 కిలోమీటర్ల వెడల్పుతో రోడ్డు 200 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా దుబ్బెడ టు జనగాం 46 కిలోమీటర్లు 450 కోట్లు, నిజాంపేట నారాయణ్ ఖేడ్ 45 కిలోమీటర్లు 450 కోట్లు, మహారాష్ట్ర బార్డర్ నుంచి బోధన్ వరకు 8 కిలోమీటర్లు 60 కోట్లు, అదేవిధంగా సిద్దిపేట ఎలకుర్తి 67 కిలోమీటర్లు 650 కోట్లు, అదేవిధంగా మెదక్ సిద్దిపేట వైండింగ్ 70 కిలోమీటర్లు 900 కోట్లు, ఒలిగొండ తొర్రూరు ఇది 68 కిలోమీటర్లు 600 కోట్లు, ఖమ్మము కురివి 37 కిలోమీటర్లు 300 కోట్లు, బోధన్
బైన్సా వయా బాసరా 56 కిలోమీటర్లు 600 కోట్లు. మహబూబ్ నగర్ చించోలి ఓవరాల్ గా ఇది 870 కోట్లు. ఫేజ్ 1 ఫేజ్ 2. కల్లకుర్తి సోమశిల 85 కిలోమీటర్లు 600 కోట్లు. అదేవిధంగా మెదకు ఎల్లారెడ్డి 44 కిలోమీటర్లు 250 కోట్లు. ఎల్లారెడ్డి రుద్రు 53 కిలోమీటర్లు 300 కోట్లు. టోటల్ గా రోడ్ల నిర్మాణానికి హైవే డిపార్ట్మెంట్ తరఫున 6,230 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది కాకుండా మరొక 610 కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ కృష్ణా రివర్ లో కల్లకుర్తి సోమేశ్వర దగ్గర 600 కోట్లతో ఈ యొక్క నిర్మాణం జరుగుతోంది. 3 కిలోమీటర్ల బ్రిడ్జి, దానికి 600 కిలోమీటర్లు కేటాయించడం జరిగింది. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరము నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జగిత్యాల కరీంనగర్ రోడ్డు ఇది 59 కిలోమీటర్లు 1,582 కోట్లకు దీనికి అవార్డు ఇవ్వనున్నారు. అదేవిధంగా కరీంనగర్ టు వరంగల్ 67 కిలోమీటర్లు 1,650 కోట్లు. అప్నా జంక్షన్ టు మన్నగూడ హైదరాబాద్ ఓఆర్ఆర్ నియర్ ఈ రోడ్డు 46 కిలోమీటర్లు 844 కోట్లు. అదేవిధంగా తొండుపల్లి కొత్తూరు 11 కిలోమీటర్లు 239 కోట్లు. కలకల్లు టు గుండ్ల పోచంపల్లి ఇది 17 కిలోమీటర్లు 575 కోట్లు. అదేవిధంగా గుండ్ల పోచంపల్లి బోయిన్పల్లి 10 కిలోమీటర్లు 471 కోట్లు. అదేవిధంగా మరికల్ టు దేవసాగర్ జడ్చర్ల ప్యాకేజ్ దీనికి 44 కిలోమీటర్లు 1,010 కోట్లు 1,010 కోట్లు. అదేవిధంగా మరికల్ జడ్చర్ల ప్యాకేజ్ 2 ఇది 46 కిలోమీటర్లు 1,251 కోట్లు. అదేవిధంగా తల్లపాడు 4 లేన్స్ యాక్సెస్ ఇది తల్లపాడు టు సోమవరం 33 కిలోమీటర్లు 686 కోట్లు. సోమవరము చింతగూడెం ఇది చింతగూడెం విలేజ్ సోమవరం విలేజ్ టు చింతగూడెం విలేజ్ ఖమ్మం దేవరపల్లి సెక్షన్ అంటారు. అది 29 కిలోమీటర్లు 549 కోట్లు. చింతగూడెం టు తుంబూరు ఇది ఖమ్మం దేవరపల్లి సెక్షనే, ఇది కూడా 42 కిలోమీటర్లు 704 కోట్లు. అదేవిధంగా నందినేని విలేజ్ నుంచి జూలకల్ వరకు 39 కిలోమీటర్లు 920 కోట్లు. అదేవిధంగా దూలకల్ విలేజ్ నుంచి దిన్నదేవరపల్లి విలేజ్ కి 38 కిలోమీటర్లు 1,045 కోట్లు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్తమాన సంవత్సరంలో మొత్తము 18,492 కోట్లతో ఈ పనులు ప్రారంభించడం చాలా సంతోషం. వీటన్నిటిని కూడా ఇప్పటికే గత సంవత్సరం మంజూరు చేసినటువంటి కొన్ని జాతీయ రహదారులకు
భూసేకరణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఎంత తొందరగా భూసేకరణ చేసి పనులను పూర్తి చేయడానికి సహకరిస్తే అంత తొందరగా జాతీయ రహదారుల నిర్మాణం కూడా పూర్తవుతుంది. కొన్ని ప్రాంతాలలో భూసేకరణ కొంత ఇబ్బందిగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ దీనిపైన దృష్టిని కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులు భూసేకరణ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. చాలా సంతోషము. దేశంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరం కూడా కేటాయింపులు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఇది కాకుండా మనకందరికీ తెలుసు, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు ఆ యొక్క పనులు కొంత కరోనా కారణంగా టెండరు అంటే రేపటి వరకు పొడిగించడం జరిగింది. ఆ యొక్క కరోనా కారణంగా కూడా ఈ యొక్క టెండర్ పనులు కొంత ఆలస్యమైనాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏదైతే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసము అన్ని రకాలుగా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాము. దానికి ఇప్పటి వరకు మరి ఈ యొక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావడం కోసము మరి రేపటి రోజు టెండర్లు ఓపెన్ అవుతాయి నేను ఆశిస్తున్నాను. గతంలో ఒకసారి కరోనా కారణంగా టెండర్ ఎవరు కూడా వేయలేకపోయారు డిపిఆర్ కోసము. ఇప్పటికే ఇది 340 కిలోమీటర్ల రింగ్ రోడ్డు, మరి సుమారు 125 గ్రామాల నుంచి ఈ యొక్క రింగ్ రోడ్ వెళ్తుంది. 17 చోట్ల జాతీయ అదేవిధంగా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ హైవేస్ ఈ యొక్క రింగ్ రోడ్డు కలుపుతూ అత్యంత అద్భుతంగా ఈ యొక్క రింగ్ రోడ్ రానున్నది. దీనికి అన్ని వివరాలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఈ రింగ్ రోడ్డు పనులు కూడా మరి డిపిఆర్ సంబంధించినటువంటి టెండర్ ఏదైతే కన్సల్టెన్సీ ఏర్పాటు చేశామో ఆ కన్సల్టెన్సీ కోసం టెండర్లు పిలిచాము. ఆ టెండర్లు రేపు టెండర్ ఓపెన్ అవుతే మరి వేగవంతంగా డిపిఆర్ ప్రాజెక్టు పూర్తయిపోతే దానికి సంబంధించినటువంటి పనులు కూడా భూసేకరణ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించవచ్చు. ఆ రకంగా ప్రారంభిస్తే భూ ఇచ్చిన వెంటనే RRR రీజనల్ రింగ్ రోడ్డును కూడా వెంటనే మనము నిర్మాణం చేసుకోవడానికి టెండర్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈ సంవత్సరము సుమారు 14,630 కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది. అందులో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నుంచి 6,421 కోట్లు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా 8,209 కోట్లు, ఈ రకంగా 14,630 కోట్ల కేటాయింపులు ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కోసము ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. గతంలో పోల్చి చూసినట్లయితే గతంలో మరి వరుసగా మరి మిగతా గత 2-3 సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ సంవత్సరము ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించినటువంటి నిధులు కూడా అత్యధికంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ముఖ్యంగా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ మధ్యలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటువంటి దారిలో అద్భుతంగా రహదారి నిర్మాణం కోసం ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఈ సంవత్సరము అత్యధికమైనటువంటి నిధులు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రహదారుల నిర్మాణం జరిగినట్లయితే మరింత వేగవంతంగా మరి 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వము చాలా భారీ స్థాయిలో చేపట్టడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం చూసినట్లయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చే వరకు ఎన్నైతే జాతీయ రహదారులు ఉండేనో అంతకంటే ఎక్కువగా 7 సంవత్సరాలలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తూ మరి రాష్ట్ర 2 ప్రభుత్వాలను కూడా కోరుతా ఉన్నాను.
వేగవంతంగా భూసేకరణ పనులకు మరి శ్రీకారం చుట్టి ఈ యొక్క భూసేకరణ పూర్తి చేసి మరి ఈ రోడ్ల నిర్మాణం కోసం కృషి చేయాల్సిందిగా మీ ద్వారా నేను మరి రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రులను కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి మన చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి 18,492 కోట్లు, ఆంధ్ర రాష్ట్రానికి 14,630 కోట్లు. ఈ రకంగా మరి ఈ సంవత్సరము మినిస్ట్రీ కానీ నేషనల్ హైవే అథారిటీ కానీ రెండు కలిపి ఈ యొక్క కేటాయింపులు చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ గా 872 కిలోమీటర్స్ 14,630 crores ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి టోటల్ గా 1,272 కిలోమీటర్స్ 18,492 crores తెలంగాణ రాష్ట్రానికి ఈ రకంగా కేటాయింపులు జరగడం జరిగింది. తెలంగాణకు సంబంధించి చాలా డీటెయిల్ గా నేను రోడ్ వైజ్ కూడా ముఖ్యమైనటువంటి రోడ్లకు సంబంధించి రోడ్ వైజ్ కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి కూడా చాలా డీటెయిల్ గా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మరి మీకు నోటు మీ అందరికీ మరి పంపిస్తాను వాట్సాప్ ద్వారా. ఆ రకంగా మీరు అన్ని డీటెయిల్స్ అని కూడా చూసుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ తో సహా 25వ తేదీ ఇచ్చినటువంటి ఆర్డర్ తో సహా మీకు అందరికీ పంపిస్తాను. ఎవరైనా దీనికి సంబంధించి లో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ప్రశ్న? సంబంధించినటువంటి కాదు చట్టం కట్టింది ఎక్కడో కూర్చోతుంది అప్పట్లో మిత్రుల నమస్కారం. ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఈ యొక్క టెండర్ ప్రక్రియలో ఉంది. ముందు కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ యొక్క కన్సల్టెన్సీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయాలి. అది తయారు చేయడానికి టెండర్ వేయడం జరిగింది. టెండర్ వేస్తే దానికి సంబంధించి
మరి మొన్న కోవిడ్ కారణంగా ఎవరు పార్టిసిపేట్ చేయలేకపోయారు. దాన్ని 1/6/2021 ఆ టెండరు డిపిఆర్ కన్సల్టెన్సీ కోసము టెండర్ పెంచడం జరిగింది. కాబట్టి రేపు లోపల ఎంతమంది పాల్గొంటారు, రేపు టెండర్ ఓపెన్ అవుతే గానీ మనకు విషయం తెలుస్తుంది. అది 340 కిలోమీటర్స్ 17,000 crores ఈ రకంగా ఆ యొక్క రింగ్ రోడ్డు ఉంటుంది. దానికి ఈరోజు మరి జాతీయ రహదారులు ఫస్ట్ ఫేజ్ లో నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి, అక్కడి నుంచి చౌటుప్పల్ జంక్షన్ కు ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కన్సల్టెన్సీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాం. అది టెండరు రేపు ఓపెన్ అవుతుంది. ఈ యొక్క RR RRR రోడ్డు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ స్వరూపం మారుతుంది. తెలంగాణలో ఆల్మోస్ట్ 40 to 50% పాపులేషన్ ఇందులోనే ఎక్కువ 50% పైగా పాపులేషన్ ఈ రింగ్ రోడ్ లోపలే ఉంటుంది. అత్యంత అద్భుతంగా దీనికి టౌన్షిప్స్ కానీ, లేకపోతే టూరిజం కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ చాలా అద్భుతంగా పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క RRR రింగ్ రోడ్డు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఖర్చులతో భరిస్తాము. ఈ యొక్క భూసేకరణకు సంబంధించి 50% రాష్ట్ర ప్రభుత్వము, 50% కేంద్ర ప్రభుత్వము. ఆ రకంగా భూసేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 50% ఇందులో భాగస్వామ్యం ఉండబోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నమస్తే సార్, శ్రీనివాస్ సార్, B6. చెప్పండి శ్రీనివాస్. సార్, ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో FCI కొట్టలేదు, కేంద్ర మనలో విమర్శంగా చూపుతుందని సీఎం అన్నారు. ఇంకొక లేఖ కూడా రాయాలి. నిజంగా FCI కొట్టలేదు సార్? నేను అది FCI సంబంధించినటువంటి ఆఫీసర్స్ ని పిలిచి నేను మాట్లాడతాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం ఏదైతున్నదో, సమస్య ఏదైతున్నదో ఆ సమస్య సానుకూలంగా పరిష్కారం చేస్తాము. కాబట్టి నేను FCI తోటి మాట్లాడి అవసరమైతే కేంద్ర మరి యొక్క సివిల్ సప్లైస్ మినిస్టర్ తో కూడా మాట్లాడి ఈ సమస్య ఏంది, దీనికి పరిష్కారం ఏంది, ఏ రకంగా చేయొచ్చో దీనికి సంబంధించి త్వరలోనే మేము ముందుకు వస్తానని మనం చేస్తాం. నమస్తే సార్, నేను సతీష్ ఆంధ్రప్రదేశ్. నమస్కారం సార్. సార్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టా లేకపోతే ఎక్స్ప్రెస్ హైవే అనేది ఒకటి సార్. సెకండ్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ 50% ల్యాండ్ అక్విజిషన్ లో స్టేట్ గవర్నమెంట్ 50% వేగేజ్ చేస్తారని నాకు కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది. సో దానికి సంబంధించి ఏమన్నా సెంట్రల్ కి ఏమైనా లెటర్ ఇవ్వాల్సి ఉంటుందా సార్? దానికి ఆల్రెడీ అదంతా ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు అందరికి తెలుసు 750 కోట్లు 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో పెట్టినట్టు నాకు తెలిసింది. కాబట్టి అది పెద్ద సమస్య లేదు. అది కేంద్ర ప్రభుత్వము పూర్తిగా టోటల్ 100% ఎక్స్పెండిచర్ తో కట్టబోతుంది. ల్యాండ్ అక్విజిషన్ లో మీరు చెప్పినట్టు 50% స్టేట్ గవర్నమెంట్, 50% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. దానికి సంబంధించి రోడ్డు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎందుకంటే ఇప్పటికే చాలా రకాలుగా రోడ్డు ఇట్టించిపోతుంది అట్టించిపోతుంది చర్చలు జరగడం, చాలా మంది భూములు కొనుగోలు చేస్తున్నట్టు వార్తలు రావడం, మరి వాళ్ళ అనుకూలంగా రోడ్డు తిప్పుకుంటున్నారన్నట్టు వార్తలు, ఇవన్నీ కూడా వాస్తవం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియదు, కానీ డిపిఆర్ వచ్చిన తర్వాతనే కానీ కేంద్ర ప్రభుత్వం దాని మీద చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది నాకు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు, సార్ డిపిఆర్ ఇట్లా పోతుందా, రోడ్డు ఎట్లా పోతుంది, మేము భూములు కొనుక్కుంటాం అనేటువంటి విషయంలో కూడా మాకు చెప్తా ఉన్నాం కొనుక్కోమని. మీరేమంటారు సార్? నాకే తెలియదు, మేము కొనుక్కుంటాం. విషయం తెలిసిన తర్వాత పేపర్ ద్వారా పూర్తి స్థాయిలో దానికి వివరాలు మేము ప్రచురిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చెప్పండి. సార్,
సెకండ్ ఫేజ్ అనేది పెండింగ్ లో ఉంది కదా. పెండింగ్ లో లేదు. ఇది ఒకసారి డిపిఆర్ రెడీ అయిపోతే సమాంతరంగా దాని చేస్తారు. ఎందుకంటే ఒకసారి మనము అన్ని ఒకటేసారి టెండర్ వేసినాం అనుకో, దాని కారణంగా రానున్న రోజుల్లో భూసేకరణ రేట్లు పెరగవచ్చు, చేంజ్ కావచ్చు, లేకపోతే మెటీరియల్ కాస్ట్ పెరగవచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కొంత మనం చేస్తే కొంత అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత డిపిఆర్ రాగానే వెంటనే సెకండ్ ఫేజ్ చేస్తాం. దానికి వాయిదా వేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఫస్ట్ ఫేజ్ ఒకసారి అయిపోయిన తర్వాత మనకు వచ్చినటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకుని సెకండ్ ఫేజ్కి వెళ్తాం. కాబట్టి ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేయాలంటే కూడా అది మరి ఎగ్జిక్యూషన్ కూడా ప్రాబ్లం వస్తుందేమో. దాని కారణంగా ఆలస్యం అయితే టెండర్ వేసిన తర్వాత రేట్లు పెరిగితే మళ్ళీ దానికి వాళ్ళు కోర్టుకు వెళ్తారు, ఇవన్నీ ఇష్యూలు వస్తాయని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించి డిపిఆర్ సంబంధించి ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత నేను తప్పకుండా మరింత వివరాలతో సపరేట్ గా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చాలా వివరాలు ఉన్నాయి. ఎన్ని విలేజ్లు పోతా ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని కిలోమీటర్లు ఉంది, దీని ద్వారా టోటల్ ఎన్ని హైవేస్ స్టేట్ హైవేస్ కలుస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. 17 స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ లింక్ చేసుకుంటూ ఈ రోడ్డు వెళ్తుంది. చాలా అద్భుతమైనటువంటి రోడ్డు. మరి మనకు ఒక పూర్తిగా తెలంగాణకు ఒక మాలగా ఈ యొక్క రోడ్డు రాబోతా ఉంది. కొన్ని చోట్ల అలైన్మెంట్ మన ఇందాక మీరు చెప్పినట్టు అలైన్మెంట్ మారుతుంది, మార్చలేదు అనే టాక్ ఒకటి నడుస్తుంది సార్. అయితే రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు అనే వాదన కూడా ఉంది. ఇవి దృష్ట్యా ఉంది. ఎందుకంటే డబల్ రేట్ ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఎగ్జిస్టింగ్ మార్కెట్ రేట్ మీద డబల్ రేట్ ఇస్తారు కాబట్టి రైతులు కూడా ముందుకు వస్తారు. కానీ అదేం రాలేదు ఇంతవరకు. అసలు డిపిఆర్ కాకపోతే రోడ్డు మార్చడం కానీ అటువంటిది ఏం లేదు. డిపిఆర్ వస్తేనే కదా, కరెక్ట్ డిపిఆర్ వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి మనం ఏమైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయము ఈరోజు అప్పటికే పేపర్ లో వస్తుంది. ఈ యొక్క కోవిడ్ కి సంబంధించినటువంటి చాలా మంది తల్లిదండ్రులు చనిపోతుంటే చిన్నపిల్లలు అనాథలు అవుతున్నటువంటి విషయం మనకు తెలుసు. అది సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయాన్ని మరి ప్రధానమంత్రి గారు తీసుకోవడం జరిగింది. కోవిడ్ మృతులకు పిల్లలకు కేంద్ర ప్రభుత్వము బాసటగా, మృతుల పిల్లలకు బాసటగా ఉండాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైనటువంటి వాళ్లకు పిఎం కేర్స్ ద్వారా అండగా ఉండాలి. వాళ్లకు 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ తోటి వాళ్ళ యొక్క మరి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని కానీ, వాళ్ళకు అండగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని కానీ శ్రీకారం చుడతారు. వాళ్ళు చదువుకు ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ప్రొఫెషనల్ కాలేజ్ కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకు ప్రైవేట్ లో చదువుకున్నా ప్రైవేట్ లో చదువుకోవచ్చు. గవర్నమెంట్ లో ఈరోజు కేంద్రీయ విద్యాలయం కానీ, నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఎక్కడైనా చదువుకోవచ్చు. అది కాకపోతే ప్రైవేట్ స్కూల్లో కూడా చదివితే కూడా ఆ ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫీజును కూడా చెల్లించేటువంటి కార్యక్రమం, నోట్ బుక్స్, అదేవిధంగా యూనిఫామ్స్ నుంచి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళకు మరి ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ కు కావాల్సినటువంటి ప్రీమియం కూడా కేంద్ర ప్రభుత్వం కట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు 23 సంవత్సరాల తర్వాత వాళ్లకు సంబంధించి మరింత జీవితంలో సెటిల్ కావడం కోసము ఆ 10 lakhs ఉంటాయో కార్పస్ ఫండ్ ఆ రోజు వాళ్ళ చేతిలో ఇస్తాం. ఈ లోపల దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఆ పిల్లలు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా పిల్లల వెల్ఫేర్ కోసము, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఖర్చు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు చాలా మంది నా దగ్గర కూడా రావడం జరిగింది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు పిల్లలు అనాథలు అవుతున్నారు, తండ్రి కోల్పోతే చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఒక సమగ్రమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి కోవిడ్ బారిన పడినటువంటి మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, అంటే తల్లిదండ్రులు ఎవరైతే కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వము మరి మన ముందు పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా దీని ద్వారా మరి ఈరోజు
పిల్లలకు ఒక ధైర్యాన్ని, ఎందుకంటే సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఈరోజు కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళు, ఒక తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయినా కూడా ఈ కార్యక్రమం వర్తిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మిత్రులందరికీ మరోసారి వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వచ్చిన విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశం మీతో ముగుస్తుంది. ఒక్కసారి అందరూ వాట్సాప్ చెక్ చేసుకోండి. మీ వాట్సాప్ లో కానీ మీ ఆఫీసులకు కానీ టోటల్ డీటెయిల్ ఈ ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తున్నాము. అది కూడా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరికి పంపిస్తున్నాను. వాట్సాప్ కానీ మెయిల్ ద్వారా కానీ మీ ఆఫీస్ కు మీ వ్యక్తిగతంగా మీ ఫోన్ లో కూడా పంపిస్తున్నాం. ధన్యవాదాలు.